మనలో ప్రతి ఒక్కొక్కరిలోనూ దైవతపు స్పార్క్ ఉంటుంది. పరమాత్మ యొక్క చిన్న భాగం ఉంటుంది. ఇదే జీవాత్మ, వ్యక్తిగతాత్మ. ఇది మనం నిజంగా ఎవరో అనే దాని యొక్క సారాంశం. ఒక విశాలమైన సముద్రాన్ని ఊహించుకోండి. ప్రతి నీటి బొట్టు ప్రత్యేకంగా కనిపించినప్పటికీ సముద్రంలో భాగమే. అదేవిధంగా జీవాత్మ వ్యక్తీకరించబడినప్పటికీ మూలానికి పరమాత్మకు శాశ్వతంగా అనుసంధానించబడి ఉంటుంది. నీటి బొట్టు సముద్రం యొక్క సారాంశాన్ని కలిగి ఉన్నట్లే జీవాత్మ కూడా పరమాత్మ లక్షణాలను కలిగి ఉంటుంది. జీవాత్మ యొక్క ప్రయాణం దాని నిజమైన స్వభావాన్ని తిరిగి కనుగొనే ప్రయాణం, చైతన్య సముద్రంలో తిరిగి కలిసిపోవడం. ఈ సాక్షాత్కారం దైవంతో ఇతరకేత జీవితంలో అంతిమ లక్ష్యం. జీవాత్మ పరమాత్మతో పాక్యమవడం ద్వారా మనం మన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాము. ఈ ఏకైకత మనకు శాంతి, ఆనందం మరియు పరిపూర్ణతను అందిస్తుంది. జీవాత్మ యొక్క ప్రయాణం దాని నిజమైన స్వభావాన్ని తిరిగి కనుగొనే ప్రయాణం, చైతన్య సముద్రంలో తిరిగి కలిసిపోవడం. ఈ సాక్షాత్కారం దైవంతో కాకత్ జీవితంలో అంతిమ లక్ష్యం. ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ముగింపు. జీవాత్మ శాతమానది మరియు మరంది జన్మ మరణాలకులో పడి ఉంటూ ఇది జీవితంలో నిరంతరం మారుతున్న నాటకాన్ని చూస్తుంది. వివిధ ప్రదేశాల ద్వారా ప్రయాణించే ప్రయాణికుడి జనన మరణాల యొక్క నిరంతర చక్రం ద్వారా నడుపుతుంది. చక్రం ఉన్నప్పటికీ జీవాత్మ పరమాత్మకు శాశ్వతంగా సంతానించబడి ఉంటుంది. కాలప్రం పట్టుకున్న వ్యక్తి చేతికి కట్టినట్లు జీవితోద్దేశం ఈ శాశ్వతాను సంతానాన్ని తెలుసుకోవడం యొక్క భాగంగా మన నిజమైన స్వభావాన్ని పరమాత్మ అంటే పరమాత్మ ప్రతి జీవిలో నివసించే దేవుని స్థానిక అంశం. ఒక రాజు తన రాజభవనంలో నివసించింట్లే పరమాత్మ ప్రతి జీవి హృదయంలో నివసిస్తాడు. పరమాత్మ మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలన్నింటికీ నిశ్శబ్ద సాక్షి. మనల్ని మన ఉన్నతమైన మంచి వైపుకు మార్గదర్శనం చేస్తుంది. భౌతిక ప్రపంచం యొక్క భ్రమలలో కోల్పోయినప్పుడు కూడా పరమాత్మస్కరమైన ఉనికిగా ఉంటుంది. మనోపాత్మ ఉనికిని అర్థం చేసుకోవడం గొప్ప మరియు బలానికి మూలం కావచ్చు. దేవుని స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఆయన యొక్క 3 అంశాలను అర్థం చేసుకోవాలి: బ్రహ్మాన్, పరమాత్మ మరియు భగవాన్. ఈ 3 అంశాలు దేవుని విభిన్న రూపాలను ప్రతిబింబిస్తాయి. బ్రహ్మ అంటే దేవుని వ్యక్తిత్వం లేని, అన్నింటినీ వ్యాపించే అంశం, అన్ని ఉనికికి ఆధారమైన సంపూర్ణ సత్యం. ఇది సృష్టి యొక్క మూలం మరియు అన్ని జీవులలోని శక్తి. శుద్ధ చైతన్యం యొక్క విస్తారమైన విస్తరణను వహించుకోండి. అంతమన్నది శాశ్వతమంది, అదే బ్రహ్మం. ఇది అన్ని స్థూల మరియు సూక్ష్మ రూపాలలో ఉంది. పరమాత్మ అంటే ప్రతి జీవిలో నివసించే దేవుని స్థానిక అంశం, మన ప్రయాణానికి నిశ్శబ్ద సాక్షి. ఇది మన హృదయాల్లో నివసించి మనకు మార్గదర్శకత్వం ఇస్తుంది. భగవాన్ అంటే దేవుని వ్యక్తిగత అంశం, అనంతమైన లక్షణాలు మరియు గుణాలతో ఉన్న పరమాత్మ. ఇది మనం వ్యక్తిగతంగా అనుభవించగలిగే దేవుని రూపం. ఈ దేవుని అంశం మనం కృష్ణుడు లేదా రాముడిలా ఆరాధించవచ్చు మరియు వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. భగవాన్తో మనం ప్రేమ మరియు భక్తితో కూడిన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. దేవుని యొక్క ఈ 3 అంశాలను అర్థం చేసుకోవడం దైవత్వం యొక్క విస్తారత మరియు అన్నింటినీ కలిగి ఉండాన్ని అభినందించడంలో మనకు సహాయపడుతుంది. ఈ 3 రూపాలు మనకు దేవుని యొక్క విభిన్న కోణాలను చూపిస్తాయి. జీవాత్మ, పరమాత్మ మరియు దేవుని యొక్క 3 అంశాల భావనలు హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలలో అందంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథాలు మనకు ఆధ్యాత్మికత మరియు జీవన విధానం గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి. భగవద్గీత ఆత్మ యొక్క స్వభావం మరియు పరమాత్మతో దాని సంబంధం గురించి లోతైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఇది మనకు ధర్మం, కర్మ మరియు మోక్షం గురించి వివరంగా తెలియజేస్తుంది. 2వ అధ్యాయం 13వ శ్లోకంలో కృష్ణుడు ఇలా అంటాడు: శరీరంలో ఉన్న ఆత్మ ఈ శరీరంలో బాల్యం నుండి యవ్వనం వరకు వృద్ధాప్యం వరకు నిరంతరం వెళుతున్నట్లే ఆత్మ కూడా మరో సమయంలో మరొక శరీరంలోకి వెళుతుంది. ఈ శ్లోకం మనకు ఆత్మ యొక్క కామరత్వాన్ని మరియు పునర్జన్మ సూత్రాన్ని తెలియజేస్తుంది. శ్రీమద్ భగవతం భగవాన్ యొక్క వివిధ రూపాలు మరియు లీలలను వివరిస్తుంది. భక్తి మరియు లొంగుబాటు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. విముక్తిని పొందడంలో భక్తి మరియు లొంగుబాటు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భక్తి ద్వారా మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ గ్రంథాలు మన నిజమైన స్వభావాన్ని మరియు దైవంతో మన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి జపానన్ మరియు జుకానాన్ని అందించే అమూల్యమైన మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఇవి మన జీవితాన్ని మార్గదర్శనం చేసే శాశ్వత సత్యాలను అందిస్తాయి.
జీవాత్మ మరియు పరమాత్మ యొక్క భావనలు అన్ని జీవుల లోతన అనుసంధానాన్ని మనకు గుర్తు చేస్తాయి. మనం ఒంటరి వ్యక్తులు కాదు, విశాలమైన విశ్వవ్యాప్లో భాగం సృష్టి అంతటితో అనుసంధానించబడి ఉన్నాము. ఒకే దారం ఆ మొత్తం బట్టకు అనుసంధానించబడి ఉంటే ప్రతి వ్యక్తి ఆత్మ పరమాత్మకు అనుసంధానించబడి ఉంటుంది. ఈ అనుసంధానాన్ని గుర్తించడం వల్ల కరుణ, సహానుభూతి మరియు అన్ని జీవులతో ఐక్యభావం పెరుగుతాయి. స్వీయ అవగాహనను పెంపొందించుకోవడం, కరుణను అభ్యసించడం మరియు జికానాన్ని కోరుకోవడం ద్వారా మనం దైవంతో శాశ్వత అనుసంధానాన్ని తెలుసుకోవచ్చు మరియు విముక్తి యొక్క నిజమైన అర్థాన్ని అనుభవించవచ్చు. మీరెప్పుడన్నా మీకన్నా పెద్దదన దానితో లోతన అనుబంధాన్ని అనుభూతి చెందారా? ఇది దైవం యొక్క పిలుపు. జీవాత్మ, వ్యక్తిగత ఆత్మ పరమాత్మతో, సుప్రీం ఆత్మతో తిరిగి కలవాలనే ఆరాటం. మన గ్రంథాలు ఈ సంబంధాన్ని బ్రహ్మ, పరమాత్మ మరియు భగవంతుని భావనలు ఉపయోగించి అందంగా వర్ణించాయి. దైవం యొక్క ఈ మూడు అంశాలను అర్థం చేసుకోవడం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి చాలా ముఖ్యం. అవి మన నిజమైన స్వభావాన్ని గ్రహించడానికి మరియు అంతిమ ఆనందాన్ని పొందే మార్గాన్ని ప్రకాశింపజేస్తాయి. కాబదా విస్తారమైన అపరిమితమైన సముద్రాన్ని వహించుకోండి. దాని లోతు తెలియదు, దాని నీరు హోరిజోన్ దాటి విస్తరించి ఉంది. ఇది నా స్నేహితులారా బ్రహ్మం అంత్య వాస్తవికత, దేవుని అవ్యక్తిగత అంశం, ఉనికి యొక్క ఫాబ్రిక్. సముద్రం లెక్కలేని నీటి బిందువులతో తయారైనట్లే బ్రహ్మం సృష్టిలోని ప్రతి దానిలోనూ వ్యాపించి ఉంటుంది. ఛాందోగ్య ఉపనిషత్తు ఈ భావనను అందంగా వర్ణించింది. సర్వం ఖలువిదం బ్రహ్మ, ఇదంతా నిజంగా బ్రహ్మమే. జీవాత్మలుగా మన నిజమైన స్వభావం బ్రహ్మం నుండి వేరు కాదు. మనని సముద్రం యొక్క ఉపరితలంపై పైకి లేచి పడిపోయే అలలాంటి వారం ఎల్లప్పుడూ దాని విస్తారతతో అనుసంధానించబడి ఉంటాము. ఇప్పుడు మీ హృదయంలో నివసించే ఒక చిన్న ప్రకాశవంతమైన కాంతిని భరించుకోండి. అది మీ ఆత్మ యొక్క నిజమైన ప్రతిబింబం. ఎల్లప్పుడూ మై మార్గాన్ని మార్గదర్శనం చేస్తుంది మరియు ప్రకాశింపజే స్థూతిని మరియు శాంతిని అందిస్తుంది. ఇది నా ప్రియ స్నేహితులారా, పరమాత్మ సూపర్ సోల్. ఇది మన ఆత్మ యొక్క అంతర్గత కాంతి. మనలో ప్రతి ఒక్కరిలో నివసించే దేవుని అంశం మనకు మార్గనిర్దేశం చేసే శక్తి. భగవద్గీత ఇలా చెబుతోంది, సర్వస్య చాహం హృది సన్వింట. ఇది మన హృదయాల్లో ఉన్న పరమాత్మను సూచిస్తుంది. మరియు నేను అందరి హృదయంలో కూర్చున్నాను, మీకు మార్గనిర్దేశం చేస్తాను. పరమాత్మ మన అంతర్గత దిక్సూచిగా పనిచేస్తుంది, మనకు మార్గనిర్దేశం చేస్తుంది, మనల్ని మన అత్యున్నత మంచి వైపు నడిపిస్తుంది, మనకు స్ఫూర్తిని ఇస్తుంది. మన దృష్టిని లోపలికి మమలించడం ద్వారా మరియు ఈ అంతర్గత స్వరాన్ని వినడం ద్వారా మనం జీవిత సంక్లిష్టతలను ఎక్కువ స్పష్టత మరియు ఉద్దేశ్యంతో నావిగేట్ చేయొచ్చు. మనం జీవిత సంక్లిష్టతలను ఎక్కువ స్పష్టత మరియు ఉద్దేశ్యంతో నావిగేట్ చేయవచ్చు. మన ఆత్మ యొక్క నిజమైన మార్గాన్ని కనుగొంటాము. ఈ అంతర్గత మార్గదర్శిని గుర్తించడం మరియు అనుసంధానించడం ఆధ్యాత్మిక పురోగతికి చాలా ముఖ్యం. ఇది మనకు నిజమైన శాంతిని అందిస్తుంది. 4వ విభాగం భగవంతుడు, మన ప్రేమ మరియు భక్తికి వస్తువు. ఈ విభాగంలో మనం భగవంతుడి వ్యక్తిగత అంశాన్ని మరియు మనం ఎలా ప్రేమతో మరియు భక్తితో అతనికి అర్పణ చేయాలో తెలుసుకుంటాము. బ్రహ్మదేవుని అవ్యక్తిగత అంశాన్ని మరియు పరమాత్మ అంతర్గత మార్గదర్శిని సూచిస్తుండగా, భగవంతుడు దేవుని వ్యక్తిగత అంశం, మన ప్రేమ, భక్తి మరియు లొంగిపోయే వస్తువు. భగవంతుడి వ్యక్తిగత రూపం మనకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. ప్రేమగల తల్లిదండ్రులు తమ బిడ్డను చాలా జాగ్రత్తగా మరియు ఆప్యాయతతో చూస్తున్నట్లు వహరించుకోండి. ఈ ప్రేమ మరియు జాగ్రత్త భగవంతుడికి మనం చూపే ప్రేమకు సమానంగా ఉంటుంది. భగవద్గీత ఇలా చెబుతోంది, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తిచ ప్రేచత్తి. ఎవరైతే నాకు భక్తితో ఆకు, పువ్వు, పండు లేదా నీటిని అందిస్తారో ఆ ప్రేమ అర్పణను, స్వచ్ఛమైన హృదయాన్ని నేను అంగీకరిస్తాను. ఈ అర్పణలు మన ప్రేమను వ్యక్తపరుస్తాయి. ప్రేమ లొంగిపోవడం మరియు నిస్వార్థ సేవ ద్వారానే మనం మన హృదయాలను అతని దివ్య కృపకు తెరుస్తాము మరియు మన జీవితాల్లో అతని సాన్నిధ్యాన్ని అనుభవిస్తాము. ఈ విధంగా మనం భగవంతుడి దివ్య ప్రేమను పొందగలుగుతాము. కదో విభాగం దైవం యొక్క పరస్పర చర్య సాక్షాత్కార యాత్ర. మననిప్పుడు దైవం యొక్క 3 అంశాలను అన్వేషించాము: బ్రహ్మం, పరమాత్మ మరియు భగవంతుడు. ఈ 3 అంశాలు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలకమైనవి. ఇలా ఆలోచించండి, బ్రహ్మ అంటే విశాలమైన సముద్రం,
ఇది అంతులేని మరియు అపారమైంది. పరమాత్మ అంటే సముద్రపు చిప్లోని సముద్రపు నీటి బిందువు. ఇది సముద్రం యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది. మరియు భగవంతుడు అంటే ఆ బిందువు ద్వారా గ్రహించబడిన, అనుభవించబడిన మరియు ఆనందించబడిన విశాలమైన సముద్రం. ఇది పరిపూర్ణమైన అనుభవం. జీవాత్మ యొక్క ప్రయాణం దాని నిజమైన స్వభావాన్ని బ్రహ్మంగా గ్రహించడం. ఇది ఒక సుదీర్ఘమైన మరియు లోతైన యాత్ర. ఈ ప్రయాణం భగవంతునిపై భక్తితో ప్రారంభమవుతుంది. ఇది మన హృదయాలను తెరడానికి సహాయపడుతుంది. పరమాత్మ యొక్క అంతర్గత కాంతి ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ఇది మనకు మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. మనం ఆధ్యాత్మిక సాధన ద్వారా మన హృదయాలను మరియు మనస్సులను శుద్ధి చేసుకున్నప్పుడు మనం పరమాత్మ సాన్నిధ్యాన్ని మరింత స్పష్టంగా అనుభవించడం ప్రారంభిస్తాము. ఇది మన ఆధ్యాత్మిక ప్రగతికి కీలకమైనది. 6వ విభాగం ముగింపు, అనంతంతో విలీనం. బ్రహ్మం మన నిజమైన స్వభావం, పరమాత్మ మన అంతర్గత మార్గదర్శి మరియు భగవంతుడు మన భక్తికి వస్తువు అని అర్థం చేసుకోవడం మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్పష్టత మరియు ఉద్దేశంతో నడిపించడంలో సహాయపడుతుంది. మనం ఈ భావనల గురించి మన అవగాహనను పెంచుకుంటూ ఆధ్యాత్మిక సాధనలలో నిమగ్నమానప్పుడు మనం క్రమంగా మన వేరు అనే భ్రమలను వదిలివేసి దావంతో కఖ్యేత యొక్క ఆనందాన్ని అనుభవిస్తాము. ఇది నా ప్రియ స్నేహితులారా, మానవ జీవితపు లక్ష్యం సుప్రీంతో మన హతను గ్రహించడం మరియు దానితో వచ్చే శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడం. మనమందరం మన నిజమైన స్వభావానికి మేల్కొని దైవం యొక్క అపరిమితమైన ప్రేమ మరియు ఆనందాన్ని అనుభవిద్దాం. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. ఆత్మ, పరమాత్మ మరియు దేవుని 3 అంశాల గురించి కొన్ని ముఖ్యమైన భావనలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తితో స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.